3:2 నేను చదువుతాను. రోమపత్రిక 12:3 దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము. దేవుడు అంట మనం రక్షణ పొందని చూసా, రక్షణ పొందినప్పుడు ఆ రక్షణ పొందిన యేసుక్రీస్తు దేవుడు నమ్మటానికి విశ్వాసాన్ని మనం సంపాదించుకోలేదు, ఆ విశ్వాసాన్ని దేవుడే ఇచ్చాడంట. రక్షణ కొరకైన విశ్వాసాన్ని దేవుడే మన హృదయంలో ఉంచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఆ యేసుక్రీస్తు దేవుడని మనం నమ్మాం. రక్షణ పొందటానికి అవసరమైన విశ్వాసాన్ని మనము సంపాదించుకుంది కాదు, అది దేవుడే మనకి ఇచ్చాడంట. ఫస్ట్ స్టెప్ లో దేవుడు అంటే విశ్వాసం ఎంతో కొంత పరిమాణాన్ని ఒక శాంపిల్ లాగా దేవుడు మనకు కొంత విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడంట. మనం విశ్వాసాన్ని మనం సృష్టించుకోలేం, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము కానీ విశ్వాసాన్ని మనం సృష్టించుకోలేం. లేని దాన్ని మనం విశ్వాసాన్ని తయారు చేసుకోలేం. అందుకు దేవుడు ఏం చేశాడంటే రక్షణ పొందడానికి అవసరం విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటప్పుడే కొంత విశ్వాస పరిమాణాన్ని దేవుడు ప్రతి వారికి ఇచ్చాడంట. మన విశ్వాసం అన్నామంటే, రక్షణ పొందామన్నామంటే ఎంతో కొంత విశ్వాసం ప్రతి వారిలో దేవుడు ఇచ్చాడు. నువ్వు అడిగి ఉండకపోవచ్చు, లేదా నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో పౌలు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ప్రతివానికి ఎంతో కొంత విశ్వాస పరిమాణముని ఇచ్చాడు. పరిమాణం అంటే ఎంతో కొంత మెజర్ ఆఫ్ ఫెయిత్ అని ఇంగ్లీష్లో వస్తుంది, అంటే ఎంతో కొంత విశ్వాసం. అలాగే తక్కువ ఇచ్చిన దేవుడు ఇచ్చాడన్నప్పుడు అది మరీ తక్కువ ఇస్తాడని నేను అనుకోను. ఎంతో కొంత విశ్వాస పరిమాణం దేవుడు ఇచ్చని చెప్తున్నప్పుడు అది ఎంతో చాలా నన్ను అడిగితే చాలా వరకు బెటరే మనకి. అది బాగా తక్కువ ఇచ్చాడు, నువ్వు కష్టపడి చెప్పట్లేదు, మనకి దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవసరమైనంత విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా, మన పరిస్థితులను బట్టి, మనకి సామర్థ్యాన్ని బట్టి. ఎలా చూడండి, యేసు ఉపమానం చెప్పారు చూస్తారా తలాంతుల గురించి, 3:2 తలాంతులు. అక్కడ వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆ యజమానుడు అంటే వారు తలాంతులు ఇచ్చాడంట. అలా ఉంది దేవుడు కూడా మనకి విశ్వాసం ఇచ్చినప్పుడు మనకి మన సిచ్యువేషన్ లో ఆ టైంకి మనకు అవసరమైనంత విశ్వాసాన్ని దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ వాళ్ళు చెప్తారంటే ప్రతివారు దేవుడు అంతా విభజించి ఇచ్చాడండి, కాబట్టి మనం ఏం చేయలేం, దేవుడు నాకు కొంచెం ఇచ్చాడు కాబట్టి నాకు కొంచెం ఉంది. కొంతమంది దేవుడు ఎక్కువ ఇచ్చాడు, వారికి ఎక్కువ ఉందంటారు. యాక్చువల్గా దీని మీనింగ్ అది కాదు. ప్రతి వారు దేవుడు విభజించి విశ్వాస పరిమాణం ఇచ్చాడంటే కొంతమంది ఎక్కువ ఉందంటే దేవుడు వారు ఎక్కువ ఉండాలని వారికి ఎక్కువ ఇచ్చాడు, మనకు తక్కువ ఇచ్చాడు, మనకు తక్కువ ఉంది, మనం ఏం చేయలేం దానికి, అంత దేవుడు తక్కువ ఇచ్చాడు అది తక్కువ ఉంది అన్నది వీల్లేదు. దీని మీనింగ్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి వారికి ఎంతో కొంత విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎక్కువ తక్కువ అన్నది కాదు, అది ఎక్కువ తక్కువ అన్నది కాదు. దేవుడు ఇచ్చాడు ఖచ్చితంగా నీకు అవసరమైనంత స్టార్టింగ్ లో ఎంతో కొంత నువ్వు బ్రతకడానికి, నువ్వు పెట్టుబడిగా పెట్టుకోవడానికి నీకు ఎంతో కొంత విశ్వాసం దేవుడు ఇస్తున్నాడు. దాన్ని ఎక్కువ అనలేము, తక్కువ అనలేము. ఇచ్చిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అవసరమైనంతే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆ విశ్వాసం దేవుడు చూస్తే ఇప్పుడు ఆ విశ్వాసం ప్రతి వారిలో ఉంది. అస్సలు విశ్వాసం నాకు ఏమీ లేదు అనుకున్న వారు ఎంతో కొంత విశ్వాసం ఉంది. ఎందుకంటే దేవుడు ఇచ్చాడంట విశ్వాసాన్ని. నువ్వు స్టార్ట్ చేసుకోవడానికి అసలు బిగిన్ చేసుకునే దగ్గర ఏమీ లేదు, ఇక్కడ దేవుడు ఎంతో కొంత విశ్వాసాన్ని ఇచ్చి దీంతో స్టార్ట్ చేయంటున్నాడు దేవుడు. అంటే ఎలాగంటే చూడండి, దేవుడు జస్ట్ ఒక విత్తనం ఇచ్చాడు అనమాట. ఒకసారి ఏంటంటే మనం పెద్ద మామిడికాయ తోటనికి దీన్ని పెద్ద పంటను అడుగుతాం, కానీ దేవుడు అన్నాడు ఒక విత్తనం నీకు ఇస్తాను, నువ్వు దాన్ని నాటి దాన్ని డెవలప్ చేసుకో, నువ్వు అనుకున్నంత నీకు అందులోనే ఉంది, నీకు అవసరమైనంత అంతా కూడా ఆ ఒక్క విత్తనంలో ఉంది అని చూడండి. జనరల్ అంతా చూసారా, ఒక కాయలు ఎన్ని విత్తనాలు చెప్పొచ్చు కానీ ఒక విత్తనంలో ఎన్ని కాయలు ఉన్నాయి ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే అన్లిమిటెడ్ ఎబిలిటీ ఆ విత్తనంలో ఉంది. మనము తలుచుకుంటే ఆ విత్తనం ఎవరి చేతుల్లో అయితే ఉందో వారు తలుచుకుంటే ఆ ఒక్క విత్తనంతో ఒక పెద్ద ఎన్నో ఎకరాల అడవినే వాళ్ళు తయారు చేయొచ్చు. ఎంత పెద్ద అడవి తయారు చేస్తే ఒక్క విత్తనం దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క విత్తనంలోనే ఎంతో సామర్థ్యత ఉంది. ఆ ఒక్క విత్తనంతో నువ్వు ఎంత డెవలప్ చేసుకోవచ్చు, ఎన్ని ఎకరాలు నువ్వు చెట్లు నాటొచ్చు, మొక్కలు నాటొచ్చు, ఎంత నువ్వు అడవిని తయారు చేసుకోవచ్చు అన్నది దాన్ని ఎవరి చేతిలో ఉందో వాడి మీద డిపెండ్ అయి ఉంది. నా దగ్గర ఒకటే ఉందండి అన్నది వీల్లేదు. ఆ ఒక్కదాన్ని విత్తితే త్వరలో నీకు ఎంతో కొంత ఎక్కువ వస్తుంది. ఆ ఒక్కదాంతో ఎంతో కాలం ఉండవు. నీ దగ్గర ప్రస్తుతం ఒకటే ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న తెలుసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని యూజ్ చేయగలిగితే అదే త్వరలో నీ చేతులు ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ నీ చేతుల్లో ఉంటాయి. అయితే అక్కడితో కూడా ఆగదు, కొన్ని ఉన్నాయనుకోండి, అది కూడా తెలుసుకుని దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని నువ్వు దాన్ని కూడా మళ్ళా సరైన పద్ధతిలో యూజ్ చేయగలిగితే నీకు గుప్పడి కాదు, ఇంకా నీకు ఎక్కువే వస్తుంది. మళ్ళీ దాన్ని యూజ్ చేయడం తెలుసుకుంటే ఇంకెక్కువే వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వాసం ఎలాంటిదంటే అలాంటిది, ఒక విత్తనం లాంటిది. దేవుడు ఒక విశ్వాస పరిమాణాన్ని మనకి ఇస్తున్నాడంట. దాన్ని డెవలప్ చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. కానీ ప్రతి వారికి దేవుడు ఎంతో కొంత విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడు విశ్వాసం అసలు ఇవ్వకుండా నువ్వు విశ్వాసంలో బలపడు, ఇంకా తక్కువ విశ్వాసం అంటే ఇంకా విశ్వాసం ఎదుగు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఇది చేయని చెప్తున్నప్పుడు ఏంటంటే సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు విశ్వాసాన్ని ఇచ్చా అంటున్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసం డెవలప్ చేసుకో అంటున్నాడు. అని అర్థం ఏంటంటే ప్రతి వారి దగ్గర ఎంతో కొంత విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడన్నమాట. ఇప్పుడు కొంతమందిలో విశ్వాసం ఎక్కువ ఉంది, కొంతమందిలో విశ్వాసం తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే
కొంతమంది ఆ విశ్వాసాన్ని ఏదో చేశారు, వాళ్ళు దాన్ని బహుశా విత్తారు, దాన్ని డెవలప్ చేసుకున్నారు కాబట్టి విశ్వాసంలో వాళ్ళు ఎదిగారు. మరి కొంతమంది ఆ ఒక్క విత్తనాన్ని తీసుకుని అలా దాచుకున్నారు కాబట్టి వారికి అంతే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అంట. అందుకే బైబిల్ కూడా ఉంది కదా, వింట వలన విశ్వాసం కలుగును, వింట క్రీస్తుని కూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం మనం ఎదగచ్చంట. ఎదగడానికి కూడా మార్గం దేవుడు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎదగో. గమనించండి, ప్రార్థన నేను చాలా చెప్తాను, అందరికి తెలిసిన మాట ఇది. ప్రార్థన, ప్రభు నాకు విశ్వాసం కాలం ప్రార్థన చేయండి అంటే అలా విశ్వాసం అన్నది ప్రార్థన ద్వారా రాదు. ఇంకా ఇన్ఫాక్ట్ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసంతో ప్రార్థన చెప్తుంది. ప్రార్థన కోసం, విశ్వాసం కోసం ప్రార్థన చేయమని చెప్పట్లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయి అంటే ప్రార్థన కంటే ముందు నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం కోసం ప్రార్థన చేయమని చెప్పట్లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. సో అప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందని ప్రార్థన చేస్తూ వచ్చేది కాదు, అది నువ్వు కూర్చొని వాక్యం వింటే వచ్చేది. ఎందుకంటే చూడండి, విశ్వాసం ఎదగాలంటే అది నీ చేతుల్లో ఉందంటాను. ఎందుకని నీ చేతుల్లో ఉందంటానంటే, విశ్వాసం ఎదగాలంటే దేవుడు ఎంతో కొంత నీకు ఇచ్చాడు. ప్రతి వారిలో ఎంతో కొంత విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దాన్ని డెవలప్ చేసుకుని నీ చేతుల్లో ఉంది. ఆ డెవలప్మెంట్ చేసుకోవడానికి మెథడ్, మార్గం ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యం వింటూ ఉంటే విశ్వాసం ఎదుగుతామంట. అందుకంటే అది మన చేతుల్లో ఉందంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు విశ్వాసం ఎంతో కొంత దేవుడికి ఇచ్చాడు, నువ్వు దాన్ని డెవలప్ చేసుకున్నాడు. దాన్ని డెవలప్ చేసుకుంటే నువ్వు వినాలంటే నువ్వు చర్చికి రావాలి, సిన్సియర్ ప్రతి సిస్టమేటిక్ గా రావాలి, సిస్టమేటిక్ గా వాక్యాన్ని వింటూ ఉండాలి. అలా వాక్యాన్ని వినాలనేటువంటిది నీ రెస్పాన్సిబిలిటీ, దేవుడిది కాదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు విశ్వాసం ఇచ్చేసాను, నువ్వు దాన్ని ఎంత డెవలప్ చేసుకుంటే అది నీ చేతుల్లో ఉంది. నీకు ఎంత విశ్వాసం కావాలి, ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయగలిగే ఎంత విశ్వాసం ఈ ఒక్క దాంట్లోనే, నేను ఇచ్చిన దాంట్లోనే ఉంది. నువ్వు చూడలేకపోతున్నావేమో, అది కొంచెంలా కనబడచ్చు కానీ కొంచెము కాదు, అందులో చాలా ఉంది. నువ్వు చేయడాల్లో ఒకటే, నువ్వు దాన్ని డెవలప్ చేసుకో. దాన్ని నీరు పోస్తావో ఇంకేం చేస్తావో చెయ్యు. నువ్వు చర్చికి వెళ్ళు, వాక్యం విను, అది చేసే పని నీది. నువ్వు తరచుగా వెళ్ళి ఎంత ఎక్కువగా వాక్యం, నువ్వు తక్కువ టైం ఎంత ఎక్కువ వాక్యం వింటావో నీకు తెలియకుండా నువ్వు విశ్వాసం అంతా బలపడతావు. అంతేంట చూడండి, అది మన చేతులు ఉందంటాను. ఎందుకని మన చేతులు ఉందంటానంటే, ఇంట్లో కూర్చొని నాకు విశ్వాసం వస్తే బాగున్నా అని ఆశపడితే విశ్వాసం రాదు. విశ్వాసం ఎదగాలంటే వినాలంటే చర్చికి రావాలి. చర్చికి రావడం అన్నది నీ చేతుల్లో ఉన్న పని, కానీ దేవుని చేతుల్లో అది లేదు. దేవుని చేతుల్లో లేదు, అది మన చేతుల్లో ఉంది. అయినా చూడండి, మనకి విశ్వాసం తక్కువ ఉందంటే దాని బాధ్యత మనమే. ఎందుకంటే విశ్వాసం ఎదగాలంటే ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరో తల మీద చేస్తే, ఎవరో నూనె రాసి అభిషేకిస్తే విశ్వాసం ఎదగం. విశ్వాసం ఎదగాలంటే వినటం వలన విశ్వాసం కలుగును. అందుకే చూడండి, విశ్వాసం దేవుడు పరిమాణం చిన్నదే ఇచ్చాడు, కానీ దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అంట. మనం దాన్ని డెవలప్ చేసుకుంటే అది గొప్పగా ఎదుగుతుందంట, అది గొప్పగా బలపడుతుంది. అంతేనంట చూడండి, విశ్వాసం అనేది ఏదో గుడ్డిగా వెళ్ళిపోయేటువంటిది కాదు. విశ్వాసానికంటే ఒక బేస్ ఉంది. విశ్వాసం ఒక బేస్ ఉంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా మన దగ్గరది లేదు. వెయిట్ చేస్తున్నామంటే అర్థం, మనం వెయిట్ చేస్తున్న దాంట్లోనే ఏముందంటే ఇంకా అది నా దగ్గరికి రాలేదు, నేను ఇంకా దాన్ని చూడలేకపోతాను అంటున్నాం. విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసు. విశ్వాసం అన్నది నిరీక్షణ దగ్గర స్టార్ట్ అవుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అంటే ఏంటండి అని అంటే, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క ప్రూఫ్ నీ దగ్గర ఉందని అర్థం. అది విశ్వాసం అంట. ఇప్పుడు విశ్వాసం ఎవరికి కనబడదు. అందుకని బైబిల్ ఉంది, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నవి. అది ఎవరికి కనబడదు, అది కేవలం విశ్వాసంలో ఉన్న వారికి మాత్రమే అది కనబడుతుంది. విశ్వాసం వారికి మాత్రమే కనబడుతుంది. అది అదృశ్యమైంది ఉన్నది అనడానికి రుజువు అంటది విశ్వాసం. అందుకని విశ్వాసం కలుగుతుంది. అందుకంటాను చూడండి, విశ్వాసం అంటే ఏంటంటే ఏదో ఒకసారి ఎమోషనల్గా ఏదో ఒక మంచి ప్రసంగం వినో, మంచి పాట వినేస్తే నాకు విశ్వాసం ఎదిగిపోయింది, మంచి ఫీలింగ్ కలిగింది అనేది కాదు. నీతిమంతుల విశ్వాసంలో జీవించిన అర్థం ఏంటంటే, విశ్వాసం ఎదగాలంటే అర్థం ఏంటంటే ఒకసారి సడన్ గా ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. అది వింటే వాళ్ళ విశ్వాసం కలుగున్నాం. చర్చకొచ్చి ఒక ప్రసంగం వినగానే విశ్వాసం ఎదగం. ఎంతో కొంత ఎదగవచ్చేమో, బహుశా కొన్ని వాక్య భాగాలు వింటే కొంచెం ఎక్కువ విశ్వాసం ఎదుగుతామేమో. కానీ జస్ట్ ఏదో ఒక్క సరైన ప్రసంగం ఒక్కటి వింటే, లేదా ఒక్క గంట సరైన ప్రసంగం వింటే, ఒక్క గంట సరిగ్గా ఏదో చేస్తే విశ్వాసం ఎదగలేము. ఇది ఏంటంటే ఇది పెద్ద ప్రాసెస్. విశ్వాసం ఎదగడం పెద్ద ప్రాసెస్. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్ళేది. ఒక్కసారిగా ఏదో జరిగిపోయేది కాదు. విశ్వాసం అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ జరిగేది. అంటే అబ్రహాము చూడండి, దేవుడు వచ్చి అబ్రహాము వాగ్దానం చేశాడు. అబ్రహాము కొన్ని సందర్భాలు నమ్మగలిగాడు, కొన్ని సందర్భాలు నమ్మలేకపోయాడు. సిచ్యువేషన్ కొంచెం వేరుగా ఉన్నప్పుడు, అపనమ్మకం ఉండి భయపడుతున్నప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై, దేవుడు మళ్ళా యెహోవాకు అబ్రహామునకు ప్రత్యక్షమై, దేవుడు కొన్ని విషయాలు అబ్రహాంతో మాట్లాడితే మళ్ళీ అబ్రహాము నమ్మగలిగేవాడు. మళ్ళా కొంచెం అపనమ్మకం ఉన్నప్పుడు మళ్ళా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడేవాడు. మళ్ళీ అబ్రహాం బలపడేవాడు. అబ్రహాం భయపడుతున్నప్పుడల్లా, అబ్రహాము జరుగుతుంది లేదో అని అపనమ్మకం చూపిస్తున్నప్పుడల్లా దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు.
దాన్ని బట్టి అబ్రహాం బలపడేవాడు. అందుకోసం అబ్రహాం కానీ సంవత్సరం ఎందుకు పెట్టింది? ఇదంతా సులువుగా జరిగిపోయింది కదా, అంత ప్రాసెస్ ఇది. ఇంకోసారి టైం పట్టొచ్చు. విశ్వాసం అంటే వెంటనే జరిగిపోద్దని చెప్పట్లేదు. నేను విశ్వాసం ఉంచాను 7 వారాలు చర్చికి వెళ్ళని వాక్యం ఉన్నాను జరిగిపోద్ది అన్నది కాదు. ఇది 7 వారాల్లోనే 14 వారాలు జరిగిపోయేది కాదు. ఇది ఏదో ఒక ఫిగర్ పెట్టుకొని ట్రై చేయకండి, ఇది అలాగే జరగదు. ఇదేంటంటే మనము ఎంత డెవలప్ అయ్యాను, నేను 7 వారాలు చర్చికి వెళ్ళాను ఎంత డెవలప్ అయ్యాను, నాకు ఇంకేం వచ్చినట్లేదేంటి అన్నది కాదు. ఎన్ని వారాలు అన్నది లెక్క పెట్టుకో, మనం చేసుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటాం. తెలియకుండానే మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలు మన విశ్వాసంలో బలపడిపోతాం. ఇదేదో 4 వారాలు 7 వారాలు చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెక్ చేసుకునేది కాదు ఇది. ఆయన చూడండి, కొంత టీవీలో చెప్తారు 7 వారాలు మా దగ్గర యాక్చువల్ బైబిల్ అది లేదు. 7 వారాలు జరిగిపోయేది కాదు. అబ్రహాం దేవుడు వచ్చి అబ్రహాం 7 వారాలు ఎలా చేయి జరిగిపోద్ది అనలేదు దేవుడు. బైబిల్ ఎవరికి దేవుడు అలా చెప్పలేదు. నువ్వు నమ్ము జరుగుతుంది అన్నాడు. నమ్ముంటే వల్ల అయితే నమ్ము అని సమస్తము సాధ్యం. నమ్మని చెప్పాడు కానీ ఎంతకాలం నమ్ము, ఇన్ని వారాలు నమ్ము, ఇన్ని రోజులు నమ్ము అని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే అది ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది, ఎంత స్లో జరుగుతున్నది నీ విశ్వాసం మీద డిపెండ్ అయింది కానీ టైం మీద డిపెండ్ అయ్యి లేదు. అబ్రహాముకే దేవుడు తరచుగా వచ్చి అబ్రహాము భయపడి దిగులు పడుతూ చింతపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైన కూడా బైబిల్ చెప్తాడు, దేవుని వాక్ యెహోవా వాక్ అబ్రహామునికి ప్రత్యక్షమై. దేవుడు ప్రత్యక్షమైన కూడా చదవము. బైబిల్లో ఉన్న చక్కని మాట ఏంటంటే యెహోవా వాక్ అబ్రహామునికి ప్రత్యక్షమై. అంటే అబ్రహాము ఫ్యూచర్ గురించి భయపడుతున్నప్పుడు, నాకు నిజంగా కుమారుడు కలుగుతాడా లేదా, సంతానం కలుగుతుంది లేదని ఫ్యూచర్ గురించి భయపడుతున్నప్పుడు యెహోవా వాక్ ప్రత్యక్షమైంది. ఎందుకంటే అబ్రహాముకు ఆ టైంలో కావాల్సింది కుమారుడు కాదు, ఆ టైంలో కావాల్సింది వాక్యము. ఎందుకంటే వింటు వల్ల విశ్వాసము కలుగును కాబట్టి కుమారుడు కంటే ముందు అబ్రహాము కావాల్సింది వాక్యము. ఆ వాక్యం ద్వారా వచ్చే విశ్వాసము. అందుకని దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు. నేను కూడా ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాను. అందుకని ఇది ప్రాసెస్ ఇది. అందుకని దీని కూడా మనం చాలా వారాలు చూసుకుంటాం. ఎందుకంటే ఏదో 2-3 వారాలు వినేసి ఇది విశ్వాసం అంటే ఇది ఇలా ఉంటే జరిగిపోద్ది అన్నది ఏం కాదు. ఇది పెద్ద ప్రాసెస్. ఇందులో టైం పడుతుందేమో కానీ విశ్వాసం అంటే మాత్రం ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. లేట్ అవ్వచ్చేమో, కొంచెం టైం ఎక్కువ తీసుకొచ్చేమో, కానీ విశ్వాసం అనేది రుజువు నీకు ఖచ్చితంగా. నాకు విశ్వాసం ఉంది అంటున్న వాడు చూద్దామంటే నాకు విశ్వాసం ఉందండి అండు. విశ్వాసం ఉన్నాడు చెప్తుంటే నాకు రుజువు ఉందని అంటాడు. ఏంటా రుజువు అంటే అది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంది, ఆ రుజువు ఉంది. అది విశ్వాసం కనబడదు కానీ అది రుజువు. నమ్మినటువంటి వానికి అది రుజువు. ఒక భౌతికం ఒక దాన్ని చూస్తే అంతగా నమ్ముతామో అంతగానే విశ్వాసం ఉన్నవాడు కూడా దాన్ని అంతే ఖచ్చితంగా నమ్ముతాడు. ఇప్పుడు సపోజ్ నా జేబులో 100 రూపాయలు ఉందని చెప్పాను అనుకోండి, బహుశా నేను చెప్పేది నమ్మి వాళ్ళు నా జేబులో నిజంగా 100 రూపాయలు లేకపోయినా చూడపోయినా మీకు కనబడపోయినా సార్ నేను చెప్పాను కాబట్టి అని చెప్పేసి నమ్ముతారు ఎంతో కొంత. అది మీరు చూడలేదు కానీ మీరు బేసిక్గా నమ్మారు. ఎందుకు నన్ను నమ్మారు కాబట్టి నేను చెప్పింది ఆయన చెప్పారు కాబట్టి ఉండొచ్చులే అనుకుని మీరు నమ్మారు. మీకు కనబడలేదు కానీ మీరు నమ్మారు. ఎగ్జాక్ట్ అలాగునే కొన్నిసార్లు మనకి బయట కనబడిపోవచ్చు, ప్రూఫ్ ఉండకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం నమ్ముతాం. వాళ్ళు నమ్ముతారంటే నమ్మేవంటే చూడాలంటే అది కాదు. ఆయన ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కాబట్టి నా దగ్గర ప్రూఫ్ ఉందంటాం. ఆ ప్రూఫ్ ఏంటంటే అందరికి చూపించేది కాదు, అదే విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటంటే మనం నమ్ముతున్నాం, దాంతో ముందుకి వెళ్తున్నాం. అందుకని విశ్వాసం ఉన్నవాడు బలహీనంగా మాట్లాడాడు. అందుకని అబ్రహాం పేరు కూడా దేవుడు అందుకే మార్చాడు. నువ్వు అబ్రాహాము కాదు అబ్రహాము అన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది నమ్మాడు. దాన్ని బట్టి ఆయన బిహేవ్ చేయడు, ఆయన బిహేవియర్ మారిపోయింది. ఎందుకంటే కుమారుడు ఉన్న వాళ్ళలాగానే ఫీల్ అయ్యాడు, గొప్ప సంతానం గల వాళ్ళలాగానే అబ్రహాం ఫీల్ అయ్యి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా, విశ్వాసం అంటే అలాగుంటుంది అంటున్నాను. ఏదో గుడ్డుగా ముందుకెళ్ళిపోయేటువంటిది కాదు ఇది. విశ్వాసం అనేది ఏంటంటే ఒక రుజువుతో ముందుకెళ్ళేది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైంది ఉన్నది అన్న రుజువు. మా దగ్గర ఇప్పుడు అది లేదేమోనండి, కానీ టైం వచ్చిన దగ్గర అది ఉంటుంది అని నమ్మేదే విశ్వాసం. ఈ రోజు ఫైనాన్షియల్ మన దగ్గర అంత బలంగా మనం లేకపోవచ్చు, ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా లేదా మనకి ఇంకా వేరే వేరే రీతుల్లో మనం అనుకున్న స్థాయిలో మనం లేకపోవచ్చు. కానీ విశ్వాసంలో ఏం చెప్తాడంటే ప్రస్తుతానికి నేను ఎలా చూస్తున్నారేమో కానీ ఎప్పుడు నేను ఇలాగునే ఉండను. ఓ టైం వచ్చినప్పుడు దీనిలో నేను బయటికి ఖచ్చితంగా నేను వస్తాను. ఎలా చెప్పగలుగుతున్నాం అది? ఇవన్నీ ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. పర్వతం లాగా స్థిరంగా చాలా కాలం ఉన్నట్టు ఒక ప్రాబ్లం ఉండొచ్చు, కానీ సాల్వ్ అవుతుందని నమ్ముతాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే మనకున్న ప్రాబ్లం కంటే మనకున్న విశ్వాసం బలమైంది అని మనకు తెలుసు. ఆ విశ్వాసం మనకుందని మనకు తెలుసు. ఆ విశ్వాసం ఒక ప్రూఫ్ లాంటిది మనకి. అది ఏం చెప్తుందంటే లేకపోతే ఖచ్చితంగా నా దగ్గర ఉంది, అదృశ్యమైంది ఉంది అని మనకు రుజువే విశ్వాసం. ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక చూడండి బాగా డబ్బున్న వాళ్ళు చాలా చాలా స్థలాలు కొంటారు. వాళ్ళు కొన్నటప్పుడు ఇప్పుడు కోటీశ్వర సంఘం చెప్పేది, వాళ్ళు యాక్చువల్ రిజిస్టర్ ఆఫీస్ కూడా వాళ్ళు వెళ్ళరు, సంతకం పెట్టడం కూడా వెళ్ళరు, ఎవరితోనో చేయించేస్తారు ఆ ప్రాసెస్ అంతా కూడా. డాక్యుమెంట్ ఇంకొచ్చి డాక్యుమెంట్ చూస్తారు, తన పేరు నా స్థలం ఎక్కడో పలానా చోట వంద నమ్ముతారు, తీసుకెళ్ళి దాన్ని భద్రంగా దాచుకుంటారు డాక్యుమెంట్. వాళ్ళే స్థలం చూడరు, చూడాల్సిన అవసరం కూడా లేదు.
కానీ వాళ్ళు నమ్ముతారు ఏంటంటే ఈ డాక్యుమెంట్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరున ఒక స్థలం అక్కడ ఉంది అన్న విషయం వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు వెళ్ళి చూడాల్సిన పని లేదు. డాక్యుమెంట్ ఉందంటే అది వాళ్ళదే. వెళ్ళి ఆ స్థలంలోనే కూర్చొని ఇది నాది నాదని అందరూ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ వెళ్ళి కట్టాల్సిన పని లేదు. ఇది నాదని ప్రూవ్ చేసుకున్న అవసరం కూడా లేదు. డాక్యుమెంట్ ఉంటుంది వాళ్ళదే. ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే, ఆ డాక్యుమెంట్ నిజంగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేదైతే కనుక ఆ డాక్యుమెంట్ ఉంటే చాలు, వాళ్ళ పేరున స్థలం ఉందన్నదానికి ప్రూఫే ఇది. కానీ స్థలం వేరు, డాక్యుమెంట్ వేరు. స్థలం పెద్దది, డాక్యుమెంట్ జస్ట్ కాగితం. చింపేస్తే చిరిగిపోద్ది, కాల్ చేస్తే కాలిపోద్ది. కానీ అది చాలా బలమైనటువంటిది. ఆ డాక్యుమెంట్కి అంత బలం ఉంది. ఆ డాక్యుమెంట్ ఏమని కేకలేస్తుందంటే, నువ్వు స్థలం చూసి ఉండకపోవచ్చు, నువ్వు స్థలంలో నువ్వు నిలబడి ఉండకపోవచ్చు, కానీ నీ పేరుని ఖచ్చితంగా స్థలము ఉంది. దాని ప్రూఫే ఈ కాగితం. అందుకని డాక్యుమెంట్ జస్ట్ ఆర్డినరీ కాగితం లాగా మనం దాన్ని చూడం. స్థలానికి ఎంత వాల్యూ ఉందో ఈ డాక్యుమెంట్కి అంత వాల్యూ ఉంది. ఎందుకంటే ఇది ప్రూఫ్. ఇది అందుకని దీన్ని ఎంతగానో గౌరవిస్తుందని భద్రపరుచుకుంటాం. విశ్వాసం అలాంటిదంట. నువ్వు స్థలం చూడకపోవచ్చు, నువ్వు స్థలం నీకు ఇంకా నీ నువ్వు కళ్ళ ముందు లేకపోవచ్చు, ఆ స్థలం దగ్గర నువ్వు లేకపోవచ్చు, ఆ స్థలం నువ్వు నిలబడి ఉండకపోవచ్చు. అయినను నువ్వు ఎలా ఉంటావని బైబిల్ చెప్తుందో, దేవుడు ఏదో వాగ్దానం చేస్తాడు, నేను లవ్ చేస్తాను దేవుడు చెప్పాడు, ఆ స్థితికి ఇంకా నువ్వు రాకపోవచ్చు. కానీ అలా ఉంటావు అనడానికి అవసరమైన ప్రూఫ్ ఆల్రెడీ నీ దగ్గర ఉంది. ఆ స్థితిలో ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇంకా నా స్థితిలో నువ్వు రాలేదు, అందులో నువ్వు ఇంకా లేవు, అందులో నడవట్లేదు, అనుభవించట్లేదు. కానీ ఈ డాక్యుమెంట్ చెప్తుందంటే నువ్వు ఖచ్చితంగా ఆ స్థితిలోనికి నువ్వు వెళ్తావు. నువ్వు ఇంకా చూడలేదేమో, కానీ నువ్వు టైం వస్తే నువ్వు దాన్ని చూస్తావు. ప్రస్తుతం అదృశ్యమైన స్థితిలో ఉంది. ఓ టైం వచ్చినప్పుడు దృశ్యంగా అది మారుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయడమే. దృశ్యమైనదంట కనబడే పదార్థముల చేత నిర్మింపలేదంట. అందుకని చూడండి, ఇప్పుడు మనం అనుకున్న స్థితి ఏదో మార్చుకోవాలనుకున్నాం, అది కూడా భౌతికంగా మనం మార్చుకోలేం, అది కూడా విశ్వాసం ద్వారానే మనం మార్చుకుంటాం. అందుకని చూడండి, మనం ఏం నమ్ముతున్నా చాలా చాలా ఇంపార్టెంట్ అంటాం. ఏం నమ్ముతావు చాలా ఇంపార్టెంట్. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడని నమ్ముతున్నాం అనుకోండి, నువ్వు దాన్ని నమ్ముతావు, దాని ప్రకారం నువ్వు నమ్ముతావు కాబట్టి దాని ప్రకారం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఎలా నమ్ముతారంటే, దేవుడు మనం 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు ఇస్తాడండి. కొంతమంది అది వాళ్ళ నమ్మకం. అది బైబిల్ వేసు కాదు. యాక్చువల్గా బైబిల్ ఎక్కడ లేదు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడంట. నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అధికంగా ఇస్తాడంట. ఇప్పటికీ మనం ఆ మాట సరిగ్గా నమ్మలేం. ఎందుకు నమ్మలేమంటే ప్రాబ్లం ఆ వచ్చిన ప్రాబ్లం కాదు, మన మైండే ప్రాబ్లం. మనం దాన్ని నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే నన్ను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాను చెప్తున్నప్పుడు నా సిచ్యువేషన్ కంటే చాలా గొప్ప స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒకసారి మనం నమ్మలేం. కానీ దేవుడు ఇస్తాను బైబిల్ దేవుడు చెప్పాడు. ఎందుకంటే చూడండి, ఏం నమ్ముతానో చాలా ప్రాముఖ్యం. అందుకనే ఏం నమ్మాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది చాలా అంత ఒక రోగం వచ్చింది అనుకోండి, దేవుడు ఎందుకో రోగం పెట్టాడని అంటారు. దేవుడు రోగాన్ని పెట్టలేదు, వాళ్ళు దేవుడే పెట్టాడని నమ్మారు కాబట్టి ఇంకా స్వస్థత కోసం కూడా వాళ్ళు పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు. దేవుడే పెట్టాడు, దేవుడే చూసుకుంటూ వదిలేస్తారు. ఇంకా కానీ అంటాను, ఆ రోగం కనుక దేవుడి దగ్గర రాలేదని నువ్వు తెలుసుకుంటే, దేవుడు స్వస్థపరిచే వాడే గాని దేవుడు రోగాన్ని పంపించాడు కాదని తెలుసుకుంటే, అలా నమ్మేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ బలహీనత నుండి, ఆ రోగము నుండి దాన్ని జయించి బయట రావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. ఆ రోగంతో సిక్నెస్ తో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మేది ఏంటంటే, దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి, నాకు ఆరోగ్యము కావాలని నమ్మాడు కాబట్టి సిక్నెస్ వ్యతిరేకంగా, అనారోగ్య వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. కొంతమంది అందుకంటాను చూడండి, ఏం నమ్ముతున్నావు కూడా ప్రాముఖ్యం. దేవుడు ఎలా ఉంచాలని చెప్తున్నాడో నువ్వు నమ్ముతున్నావు ప్రాముఖ్యం. అందుకంటాను మన విశ్వాసం పరీక్షించుకోవాలి. జస్ట్ నమ్ముతున్నాం జనరల్గా చెప్పుకుంటే సరిపోదు. ఏం నమ్ముతున్నావు ప్రాముఖ్యం. ఏం నమ్ముతున్నామో కూడా ప్రాముఖ్యం. నేను అందుకే దాని గురించి చెప్తాను. ఏం నమ్ముతున్నామో కూడా ప్రాముఖ్యం. దేవుడు కొంతమందిని గొప్పగా పెడతాడు, కొంతమంది ఇలాగే పెడతాడండి అని చెప్పారు అనుకోండి. అలా నమ్మితే ఇంక నువ్వు పైకి రావడం గురించి ఆలోచించవు. దేవుడు అందరిని ఆశీర్వదించడండి అంటారు. దానికి కొన్ని బైబిల్ వచ్చి కూడా తెస్తారు. బీద ఎల్లప్పుడు మీతో కూడా ఉంటారని యేసుప్రభు చెప్పారు కదండి, కాబట్టి ఎప్పుడు పేదలు ఉంటారండి, కాబట్టి అందులో నేను ఒక్కడిని అంటారు. యేసుప్రభు చెప్పింది బీద ఎల్లప్పుడు మీతో ఉంటారన్నప్పుడు ప్రతి వాళ్ళు అలాగే ఉంటారని దేవుడు చెప్పట్లేదు. అంటే ఆ ప్రాబ్లం ఎప్పుడు అలాగ ఉంటుంది అని చెప్పారు, కానీ ప్రతి వాళ్ళని బేదల్లో నుంచేస్తానని దేవుడు చెప్పట్లేదు. బేదలప్పుడు మీతో ఉంటారని దేవుడు చెప్పాడు కాబట్టి అండి మనకు ఉంటుందండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అందరూ చెప్తారు కానీ వినడానికి బాగుంటాయి, కానీ కొన్ని ప్రసంగాలు అవి నిజంగా జరగని అంటారు. ఎందుకంటే వాళ్ళు అదే నమ్మారు కాబట్టి వాళ్ళు అలాగనే ప్రవర్తిస్తారు. కానీ కరెక్ట్గా బైబిల్ ప్రకారం ఏం నమ్మాలో దాన్ని తెలుసుకొని, దాన్ని చూస్ చేసి, బైబిల్ ఏం చెప్తున్నా తెలుసుకొని, నేను ఏం నమ్మాలని తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని దాన్ని నమ్మితే దాని ప్రకారం మన జీవితంలో నేను ఎలాగ ఉండాలని దేవుడు చెప్తాను అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. కానీ లేదు, ఇందులో బయట రావాలని దేవుని చెప్తాను నువ్వు అనుకుంటే, బైబిల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ విశ్వాసం మనం ఫైట్ చేస్తాం, మనం బయటికి వస్తాం. అందుకని ఏం నమ్ముతున్నామో కూడా ప్రాముఖ్యం. అందుకని ఎలాంటి ప్రసంగాలు వింటున్నా కూడా ప్రాముఖ్యం అంటాను. దేవుడు కొంతమంది ఇలా ఉంచుతాడు, కొంత అలా ఉంచుతాడండి అన్నాం అనుకోండి, అలాంటి ప్రసంగాలు అంటే ఇంకా అలాగే ఉంటాం మనం కూడా. లేదు, దేవుడు అందరినీ ఆశీర్వదించి ఇష్టపడతాడు నమ్మేమనుకోండి, అప్పుడు అందులో నేను కూడా నీకు అర్థమవుతుంది, అప్పుడు నువ్వు కూడా పైకి రావాలని చూస్తావు.
అందుకే చూడండి, విశ్వాసం ఎందుకంటున్నది అదొక ప్రమాణం లాంటిది. అది విశ్వాసం అనేది ఒక ప్రమాణం. అంటే లా అంటాం చూసారా ఇంగ్లీష్లో. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది చూసారా, దాన్ని మనం ప్రమాణం అంటాం ఇంగ్లీష్లో, ఐ మీన్ తెలుగులో. ఇంకో వర్డ్ కూడా ఏదో ఉంది దానికి యాక్చువల్గా. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళకి పనిచేస్తుంది. భూమి ఆకర్షణ శక్తి అన్నది నేను నమ్మినా నమ్మకపోయినా, నేను ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుంది. అది మనం తెలుసుకున్నప్పుడే కాదు, తెలియనప్పటికీ పనిచేస్తుంది. నమ్మినా నమ్మకపోయినా పనిచేస్తుంది. ప్రతి వాళ్ళకి పనిచేస్తుంది. ఇండియా వాడికి పనిచేస్తుంది, పాకిస్తాన్కి పనిచేస్తుంది. ఎలాంటి వారికైనా సరే ప్రమాణం అంటారంటే అందరికీ వర్తిస్తుంది. విశ్వాసం కూడా అలాంటిదే, అందరికీ వర్తిస్తుంది. అది అంటే విశ్వాసం లేకపోతే బహుశా ఆశలు నీకు వర్తించలేమో. నీకు విశ్వాసం ఉంటే ఎస్ నువ్వు కూడా నీ జీవితంలో అది పనిచేస్తుంది. అందుకే నేస్తుంది. ఎవడైనా కొండను చూచి, ఎవరు గొప్పలో పేదలో చదువుకున్న వాళ్ళు డబ్బున్నలో చర్చికి వెళ్ళి 10 సంవత్సరాలు అని చెప్పట్లేదు. ఎవడైనా సరే విశ్వాసం గలవాడు ఎవరైనా సరే ఈ కొండను చూసి చెప్తే జరుగుతుంది. నాకు జరగదులేండి అన్నామంటే అర్థం ఏంటంటే చేస్తుంది. ఎవడైనా సరే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే విశ్వాసంలో ఉన్నామా విశ్వాసం లేవన్నా దాని మీద డిఫరెన్స్ ఉంటుంది. కానీ నీ బ్యాక్గ్రౌండ్ బట్టి డిఫరెన్స్ ఉండదు. దేవుడు నాకు చేయడండి అన్నా లేదు, దేవుడు అందరికీ చేస్తాడంట. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నారు, ఎవడైనా నీ కొండను చూచి, కేవలం శిష్యులు ఎవరికి అనలేదు, మీరు 12 మంది ఈ కొండను చూసి అనలేదు యేసుక్రీస్తు, లేదా యూదుల వరకే ఈ కొండను చూసి అనలేదు. యేసుక్రీస్తు అన్నప్పుడు ఎవడైనా ఈ కొండను చూసి ఎత్తబడి అన్నారు. ఎవరైనా సరే అంటే ఎవరు చెప్పినా సరే జరుగుతుందంట. అంటే ఆ విశ్వాసం అనేటువంటి ఆ ప్రమాణము విశ్వాసం గలవారందరికీ పనిచేస్తుందంట. అది ఎవరో ఒకరిద్దరు ముగ్గురు నలుగురు కాదంట. కొంతమంది పనిచేద్దంటే అర్థం ఏంటంటే బహుశా వారిలో విశ్వాసం లేదు కాబట్టి పనిచేయదు. అందుకే అంటున్నాను, మనం ఏం నమ్ముతున్నామో కూడా అందుకనే ప్రాముఖ్యం అంటున్నాను. నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను దీని గురించి, విశ్వాసం గురించి స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఆలోచించండి, మనం ఏ సిచ్యువేషన్ సరే మార్చుకోవచ్చు అంట. మన ఫైనాన్షియల్గా కానీ ఏ రకమైన సార్ సిచ్యువేషన్ మార్చుకోగలిగే సత్తా కెపాసిటీ విశ్వాసం మనకు ఉందంట. అబ్రహాము పిల్లలు లేనివాడుగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు అలాగ లేడు. అబ్రహాం ఓ టైం వస్తే దాని సిచ్యువేషన్ మార్చుకోలేడు. అది ఎలా మారిందంటే బైబిల్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, విశ్వాసం ద్వారా, విశ్వాసం వాళ్ళు చేసిన కార్యముల ద్వారా వాళ్ళు అబ్రహాము కుమారుని సంపాదించుకోలేడు, అనేక జనములకు తండ్రిగా మారాడంట. అలా విశ్వాసముతో అబ్రహాము కార్యాలు మార్చుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం విశ్వాసం నుంచి పరిస్థితి మార్చుకున్నాడు. అలాగే ఏ సిచ్యువేషన్ మనం మార్చుకోవచ్చంట. ఈ రోజు మనం పేదరికలు ఉండొచ్చేమో, ఈ రోజు డబ్బులు అంతగా లేకపోవచ్చేమో. ఆ డబ్బులు లేవని నేను నా లైఫ్ ఎంతేనండి అనుకోవడానికి బహుశా మన క్వాలిఫికేషన్ లేదు కాబట్టనో, లేదా మనకు చిన్న జాబ్ అనో బహుశా మనం అనుకుంటామేమో. కానీ నీకున్న జాబ్ కంటే, నీకున్న క్వాలిఫికేషన్ కంటే, నీకున్న జ్ఞానం కంటే విశ్వాసం బలమైంది. ఆ విశ్వాసం ఉంటే నువ్వు అనుకున్న దానికంటే గొప్ప స్థితి దేవుడు మనకి ఇస్తాడు. విశ్వాసం అలా నడిపిస్తుంది. అది ఎలా జరిగిస్తుందో మనకు తెలియదు, కానీ విశ్వాసం ఆ కార్యాన్ని జరిగిస్తుందంట. దేన్నైనా సెట్ చేయగలిగేటువంటి కెపాసిటీ విశ్వాసానికి ఉంది. అది నమ్మి దాని ప్రకారం మనం చేయగలిగితే ఆ విశ్వాస ప్రతి కార్యాన్ని మారుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం కావాల్సిన ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసం డెవలప్ అవ్వాలంటే రావాలి, వాక్యాన్ని వినాలి, సిస్టమేటిక్గా చేయాలి. టైం పాస్గా చేస్తే డెవలప్ అవ్వదు విశ్వాసం. ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తారు చూస్తారా, చాలా మంది యవనస్తులు ఎప్పుడో కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి జిమ్కి వెళ్ళేవాడు బాడీ బిల్డింగ్ లో సెట్ అవడు, ఉండలేడు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, జిమ్కి వెళ్ళేవారు సిస్టమేటిక్గా టైంకి లేస్తారు, ఎంతో కష్టపడి ఆ టైంకి ఆ డిసిప్లిన్ వాళ్ళకి ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాం, ఓపుకున్నప్పుడు చేద్దాం, టైం ఉన్నప్పుడు చేద్దాం అనుకున్న వాడు ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడల్లా వెళ్తుంటాడు. వెళ్ళడం సాటిస్ఫై అవుతాడేమో కానీ డెవలప్ అవ్వడు. అలాగే ఎప్పుడో కుదిరినప్పుడల్లా వెళ్దాం, కుదిరినప్పుడల్లా వాక్యం ఉందాం అనుకుంటే విశ్వాసం నువ్వు డెవలప్ కాదు. విశ్వాసం డెవలప్ అవ్వాలంటే నీకు గురు ఉండాలి, నీకు డిసిప్లిన్ ఉండాలి, సిస్టమేటిక్ గా వాక్యం బోధింపడుతున్నప్పుడల్లా నువ్వు వెళ్ళాలి. నీకే పనులు మానుకుని వచ్చి సిన్సియర్గా వాక్యం వింటుంటే ఓ టైం వచ్చి నీకు తెలియకుండానే విశ్వాసంలో ఇది తెలియకుండానే జరిగిపోద్ది. అది అప్పుడు అనితులు చూసుకుని ఆలోచిస్తే లాస్ట్ కంటే చాలా విశ్వాసంలో మనం బలపడి ఉంటాం. ఎందుకంటాను చూడండి, అలాగున అది అందుకంటాను మన చేతుల్లో ఉంది. విశ్వాసం డెవలప్ అవ్వాలని మన చేతుల్లో ఉంది. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, మనకు కొంత విశ్వాస పరిమాణం ఇచ్చాడు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి బైబిల్ ఇచ్చాడు, అందులో వాక్యం ఉంది. ఆ వాక్యం అంటే విశ్వాసాన్ని బలపడతామంట. ఈ కార్యం మనం చేయగలిగితే విశ్వాసం డెవలప్ అవుతాం. విశ్వాసం డెవలప్ అయితే ఓ టైం వచ్చింది నీకు అవసరం, నీకు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగినంత విశ్వాస పరిమాణం నీకు డెవలప్ అయినప్పుడు ఓ టైం వస్తే నువ్వు కొండను చూసి నువ్వు చెప్తావంట, ఎత్తబడి సముద్రంలో పడవేయబడి నువ్వు చెప్తే నువ్వు చెప్పింది ఖచ్చితంగా చెప్తాను. అది నీ మాటకు అంత శక్తి ఉందంటే విశ్వాసం నీలో ఉంది కాబట్టి నీ మాటకు అంత శక్తి ఉంది, విశ్వాసానికి ఆ సామర్థ్యం ఉంది. అందుకే అంటున్నాను, విశ్వాసం మనం డెవలప్ అవ్వాలంటే సిస్టమేటిక్ గా రండి. ఏదో కుదిరినప్పుడల్లా బాగున్నప్పుడల్లా అవకాశం ఉండడల్లా వస్తాను కాదు. విశ్వాసంలో డెవలప్ అయితే ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలా సాల్వ్ చేసుకోవడానికి విశ్వాసం మనకు సపోర్ట్ చేస్తుంది. అదొక బలం ఏంటంటే ఒక ఆయుధంలా మనకు పనిచేస్తుంది. విశ్వాసం గొప్పతనం ఏంటో తెలుసుకుంటే
సిస్టమేటిక్గా చర్చకు వచ్చి వాక్యం వినండి, వాక్యం అంటే విశ్వాసం డెవలప్ అవుతాం. ఒకప్పుడు అబ్రహాం కూడా మనలాంటి సామాన్యుడే. ఇప్పుడు మనం అబ్రహాం గొప్ప విశ్వాసం చెప్పుకున్నాం. అబ్రహాం అంటే మన విశ్వాసం గుర్తొస్తుంది. ఒకప్పుడు అబ్రహాంకు నమ్మలా తెలుసా దేవుణ్ణి? ఇది ఎలా జరుగుతుంది ప్రభు? స్వయంగా దేవుణ్ణి అడిగాడు. ప్రభు ఇది ఎలా జరుగుతుంది, నాకు ఎలా తెలుస్తుంది జరుగుతుందని అన్నాడు. దేవుణ్ణి క్వశ్చన్ చేశాడు. స్వయంగా దేవుడు చెప్పిన సార్ దేవుని క్వశ్చన్ చేశాడు. ఒకప్పుడు అబ్రహాం యొక్క సిట్యుయేషన్ అది. కానీ తరచుగా దేవుడు తరచుగా మాట్లాడిన తర్వాత విశ్వాసం ఎంత డెవలప్ అయిపోయాడంటే, ఇప్పుడు విశ్వాసానికి ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాం మనకి. కానీ ఒకప్పుడు ఇలాంటి ఆయన కూడా ఒకప్పుడు ప్రభు ఎలా జరుగుతుంది నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. కానీ ఒక టైం వస్తే డెవలప్ అయ్యాడు. ఎందుకంటే మధ్య మధ్యలో ఆ టైంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి సులువుగా అబ్రహాం విశ్వాసంలో ఎదిగాడు. ఇప్పుడు మనకి విశ్వాసం లోటు ఉండొచ్చు, కానీ అంటాను తరచుగా వాక్యం వింటుంటే మనం కూడా విశ్వాసంలో డెవలప్ అవుతాం. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎంత విశ్వాసం అంతటితోనే చచ్చిపోతామని కాదు, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అంట. అది గుడ్ న్యూస్ మనకి. అది కూడా మన చేతుల్లోనే ఉంది. వింటూ ఉంటే విశ్వాసం డెవలప్ అవుతాం. విశ్వాసం డెవలప్ అయితే ఆ విశ్వాసం ప్రతి కార్యాన్ని జరిగించగలుగుతాం. అందుకన్నాను విశ్వాసం అనేది బలమైంది. వింట వలన విశ్వాసం కలుగును, వింటే క్రీస్తు వచ్చి మాటల వలన కలుగును. నీతి మంత్రి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసంతో ఏం చెప్తే అది జరుగుతుందని బైబిల్ దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆ విశ్వాసం డెవలప్ అవ్వాలని ఆశపడండి. మనకుంది ఎంతోమంది విశ్వాసం ఉంది, కానీ సరిపోదు. ఇంకో కొంచెం విశ్వాసం డెవలప్ అయితే లైఫ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అలా నీ లైఫ్ని సులువుగా మార్చేదే విశ్వాసం. ఆ విశ్వాసం డెవలప్ చేసుకోవాలంటే వాక్యం వినాలి. సిస్టమేటిక్గా నీ చేతిలో ఉంది. తరచుగా వచ్చి వాక్యం వింటుంటే తెలియకుండా విశ్వాసం డెవలప్ అవుతాం. విశ్వాసం ఎదిగితే కార్యాన్ని కూడా సులువుగా జరుగుతాయి. ప్రార్థన చేసుకుంటాం.